వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయనీజారకొరకాపీడం శ్రీమత్పయోనిధినికేతనచక్రపాణే భోగీంద్రభోగమణిరాజితపుణ్యమూర్తే యోగీశ శాశ్వతశరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. కార్తీక దామోదర స్వామికి నమస్కరిస్తూ ఈ కార్తీక మాస మహాపుణ్యవేళ ఇక్కడ సమావిష్టులై దీపోత్సవంలో పాల్గొంటున్న వారందరికీ కూడా హరిహరుల పరిపూర్ణ అనుగ్రహం లభించుగాక అని స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ, ఇటువంటి నగర వాతావరణంలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంత అశేష భక్తజనం ఇక్కడ పాల్గొని పరమేశ్వరునికి దీపారాధన చేస్తున్నారు అంటే ఈ భక్తి శ్రద్ధలు వారిలో ఉన్నటువంటి వారికి కలిగించినటువంటి పరమేశ్వరునికి నమస్కారం చేసుకుంటూ, ఇటువంటి చైతన్యాన్ని కలిగించిన భక్తి టీవీ వారిని అభినందిస్తూ, ఈ రోజున విశేషించి కార్తీక మాసంలో చాలా మంచి సమయంలో మనం ఉన్నాం. ఇంకా ఏకాదశి ఘడియలివి. ప్రతి మాసంలో కూడా శుక్లపక్ష ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు ఆ మాస సారం దాగి ఉంటుంది. అందుకే కార్తీక మాసం యొక్క సారము కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు చెప్పబడుతుంది. దీనికే భీష్మ పంచకము అని కూడా అంటుంటారు. దీనికి భీష్ముడికి సంబంధం లేదు, కానీ అంటే పట్టుదలతో చెయ్యవలసినటువంటి వ్రతకాలము కనుక దీన్ని భీష్మ పంచకము అంటారు. అసలు కార్తీకం అంటేనే దీక్షామాసం, వ్రతమాసం. ఈ కార్తీకంలో ఏ దీక్ష స్వీకరించినప్పటికీ కూడా అది పరిపూర్ణమై మోక్షహేతు అవుతుంది అని ధర్మశాస్త్రం చెప్తున్నది. కార్తీకేతు కృతా దీక్ష అశేష జన్మ మోచని అన్నారు ఇక్కడ. అంటే కార్తీక మాసంలో ఏ దీక్ష స్వీకరించినా అది జన్మబంధాల నుంచే తొలగిస్తుంది అని చెప్తున్నారు. అటువంటి కార్తీక మాసంలో సారభూతమైనటువంటి ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు చెప్పబడ్డ పంచ మహాపర్వాల్లో ప్రారంభ కాలంలో మనం ఉన్నాం. ఈరోజు విశేషం ఏమిటి అంటే సింహాద్రి నరసింహస్వామి, అందులో లక్ష్మీ వరాహ నరసింహస్వామి మన కోసం వేయించేశారు, అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ దీపారాధనలో ఈరోజు మనం వరాహ నరసింహస్వామిని సాక్షాత్కరించుకోబోతూ ఉన్నాం. అసలు భారతీయ సంస్కృతిలో దీపానికి ఎంత ప్రాధాన్యం ఉన్నది అనేది అనేక మంది పెద్దలు ఇప్పటికే తెలియజేశారు, తెలియజేస్తూనే ఉన్నారు. దీపం లేనిది పూజారంభం లేదు. దీపం పూజకు మొదట్లో ఉండాలి. దీప సాక్షిగా అనగా అగ్ని సాక్షిగానే ఏ సత్కర్మైనా జరగాలి. అది దీపం వెలిగించే మనం పూజారంభం చేస్తాం, ఏ సత్కర్మైనా ఆచరిస్తాం. మళ్ళీ మధ్యలో దీపం సమర్పయామి అని దీపాన్ని ఇస్తాం. మళ్ళీ చివరికి నీరాజన రూపంలో మళ్ళీ దీపజ్యోతిని సమర్పిస్తున్నాం. అంటే సత్కర్మకి ఆరంభము, మధ్య, చివర కూడా దీపమే ఉన్నది. మన అగ్నిసాక్షి అని అగ్నిహోత్రాన్ని ఏదైతే చెప్పుకుంటున్నామో అది దీప రూపంలో నిత్యం చేస్తున్నాం. మనం నిత్యం చేస్తున్నప్పుడు కార్తీక మాసానికి ఎందుకంటే ప్రాధాన్యం అంటే, హిందూ ధర్మంలో గొప్పతనం ఏమిటి అంటే ఎన్నో పండుగలు ఉన్నాయి, కానీ ప్రతి పండగ దేనికదే ప్రత్యేకమండి. ఇంత వైవిధ్యం కలిగిన పండుగలు కలిగిన ఒకే ఒక్క మతం హిందూ మతం. ప్రతి మాసంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసం దీప ప్రాధాన్యం చెప్తారు. అలాగే వైశాఖ మాసం దాన ప్రాధాన్యం, మాఘమాసం స్నాన ప్రాధాన్యం అంటారు. ఇది దీప ప్రాధాన్యం. ఈ దీప ప్రాధాన్యం దేనికి వచ్చింది అంటే, అసలు కార్తీకం అనే పేరు ఎందుకు వచ్చిందో ఆలోచించాలి కదా. కృత్తికా నక్షత్రంతో పూర్ణిమ కలిసినటువంటి మాసం కార్తీక మాసం. కృత్తికా నక్షత్రం అంటే అర్థం ఏమిటి? కృత్తికా అగ్ని నక్షత్రం అని. ఇది అగ్నిమయమైన నక్షత్రం. అందుకే నక్షత్రేష్టి మొదలైన యజ్ఞాలు చేసేటప్పుడు కృత్తికా నక్షత్రంతో మొదలు పెడతాం. మన నక్షత్రాలు 27 లెక్క పెట్టమంటే అశ్విని, భరణి, కృత్తిక అని చెప్తాం, కానీ నక్షత్రేష్టి ప్రకారంగా అగ్ని నక్షత్రమైన కృత్తికతోనే ప్రారంభిస్తారు. కృత్తికాది భరణ్యంత నక్షత్రేశ్చర్చితోదయ అని అమ్మ నామాల్లో మనకు కనబడుతుంది. అది కృత్తికతోనే ప్రారంభించి భరణితో పూర్తి చేయడం ఇది నక్షత్రేష్టిలో విధానం. ఎందుకంటే యజ్ఞాగ్ని అయినటువంటి కృత్తికా నక్షత్ర సంబంధమైన మాసం కనుక
ఇది కార్తీకం అని చెప్పబడుతుంది. ఆ అగ్నిహోత్రానికి సంకేతంగానే మనం దీపాన్ని వెలిగిస్తున్నాం. అయితే దీపం ఏ దేవతకి ప్రతీక అంటే సర్వదేవతల ప్రతీకే దీపం. అసలు దేవత అనే మాటే కాంతి స్వరూపులు అర్థంలోంచి వచ్చింది. దేవా దేవహ దేవత ఈ శబ్దములు దివ్వనే ధాతువు నుంచి వచ్చే వీటి కాంతి స్వరూపులు తేజస్వరూపులు అర్థం అండి. ఇక్కడ దేవతలు తేజశరీరాలతో ఉంటారు, మన శరీరాలు పాంచభౌతిక శరీరాలు. దేవతలు జ్యోతిర్మయ శరీరాలతో ప్రకాశిస్తారు. అందుకు ఒక దీపాన్ని మనం వెలిగిస్తే సర్వదేవతలు సంతోషిస్తారు, సర్వదేవతలు ఇక్కడ ఆవహింపబడతారు. అలాంటిది 1,000,000 దీపాలు ఇక్కడ వెలుగుతున్నాయి అంటే 3,000,000 దేవతలు ఇక్కడ మనల్ని అనుగ్రహిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందున పరమేశ్వరుని జ్యోతిర్లింగం అంటాం మనం. పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడు, పరంజ్యోతిస్వరూపము. అలాంటి జ్యోతిస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి ఇన్ని జ్యోతులతో మనం ఆరాధన చేసుకుంటున్నామంటే ఇది 1,000,000 జ్యోతిర్లింగాల ఒక్కచోటే ఆవిర్భవించినటువంటి విశేషాన్ని మనం ప్రతిరోజు దర్శిస్తూ ఉన్నాం. పైగా దీపేన సాధ్యతే సర్వం అనే మాట, దీపంతో దేన్నైనా సాధించవచ్చు అన్నారండి ఋషులు. ఇది సామాన్యమైన మాట కాదు. దీపం ఒక నమ్మకమో ఒకానొక భావనో కాదు. దీపం ఒక విశ్వాసం, దాన్ని మించి ఒక సత్యం. ఎటువంటి సత్యం అంటే శాస్త్రం చెప్పిన సత్యం. దీపంతో దేన్నైనా సాధించవచ్చండి. ఒక కోరికని భగవంతుడి దగ్గర సలక్షణంగా దీపం వెలిగిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అని పెద్దలు తెలియజేశారు. అందుకే మన సమూహంగా ఇక్కడ కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూనే ఇక్కడ సమావేశమై ఇన్ని దీపాలు వెలిగిస్తూ నా దేశం బాగుండాలి, ప్రకృతి బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, రోగరహితులై ప్రజలందరూ క్షేమంగా ఉండాలి కోరికతో దీపం వెలిగించండి. తప్పకుండా 3,000,000 దేవతలు సంతోషించి రోగరహితమైన ప్రపంచాన్ని మనకు అనుగ్రహిస్తారు. అటువంటి సంకల్పంతో మనం వెలిగించాలి. మరొక ప్రత్యేక అంశం ఏంటంటే కార్తీక మాసం ప్రతి దేవతకి ప్రీతికరమే. ఇది తెలుసుకోవాలి. విష్ణువుకో శివునికో అని కాదు. అమ్మవారికి కానీ శివునికి కానీ విష్ణువుకి కానీ ప్రత్యేకించి కార్తీక కృత్తిక అంటే సుబ్రహ్మణ్య స్వామి గుర్తొస్తాడు. ఆయన సాక్షాత్ యజ్ఞస్వరూపుడు. అలాంటి సుబ్రహ్మణ్య ఆరాధనకు కూడా ప్రీతిపాత్రం. అంతేకాకుండా దేవతల్లో కూడాను ఒక్కొక్క దేవత ఒక తత్వానికి ప్రాధాన్యం. విష్ణు స్వరూపాలు ఎన్నున్నప్పటికీ అందులో అగ్నితత్వ ప్రధానమైన దైవం ఎవరయ్యా అంటే నారసింహస్వామి. ఆ నరసింహుడు జ్యోతిస్వరూపుడు. అందుకే అన్నమాచార్యుల వారు అంటారు, పాల నేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీనారసింహ అని కీర్తించారు ఆయన. ఒక్కసారి ఆ నరసింహస్వామి రూపాన్ని దర్శిస్తే అది సంధ్యావతారం, అది యోగావతారం, అది వైద్యుతావతారం, అది సజ్జోజాతావతారం. నరసింహస్వామి ఆవిర్భవించిన ఘట్టాన్ని వర్ణిస్తూ భాగవతం ఒక మాట చెప్తుంది. సత్యం విధాతం నిజభృత్యు భాషితం వ్యాప్యంచ లోకేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం అని వర్ణించారండి. ఇక్కడ ఆ స్తంభాన్ని చీల్చుకుని నరసింహస్వామి వచ్చినప్పుడు ఎలా కనబడుతున్నాడయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి తన భక్తుడి మాట సత్యమని రుజువు చేయడానికి వచ్చేట స్వామి. ఎవరా భక్తుడు? ఆ నరసింహస్వామి ఎదురుగా ఉన్న భక్తుడు ఎవరండి? ప్రహ్లాద స్వామి అంటాం మనం. కానీ ఆయన ద్వారానికి కాపలా కాచిన జై విజయుల్లో ఒకడైన హిరణ్యకశిపుడు కూడా భక్తుడేగా. ఆయన అన్నాడు, పగలు కాదు, రాత్రి కాదు, వెలుగు కాదు, చీకటి కాదు, ప్రాణమున్నది కాదు, ప్రాణము లేనిది కాదు అని కండిషన్ పెట్టాడు. ఆ మాటకి తగ్గట్టుగా ఏదీ కాకుండా అన్నిట్లో ఉంటూ దేనికి అంటని మహాతేజస్తో వచ్చాడంటే ఆయన ప్రహ్లాదుని రక్షించడానికి మాత్రమే కాదు, హిరణ్యకశిపుని అనుగ్రహించడానికి కూడా వచ్చాడండి. హిరణ్యకశిపుని శిక్షిస్తున్నట్టు కనబడినా ఆయన్ని రక్షించాడు. ఆయన ఆ జన్మ నుంచి మోచనం కలిగించాడు కదా. అందుకటు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? సర్వవ్యాపకుడు భగవానుడు కలడంబోధి కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకార్వనం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయ్యా ఎడన్ అని ప్రహ్లాదుడు చెప్పిన మాట ప్రకారంగా అన్నిటా ఉన్నవాడు, దేనికి అంటనివాడు, అన్నిటా ఉంటాడు, ఏదీ కాడండి. అందుకే అక్కడ నరసింహం మనం అంటున్నాం కానీ వ్యాసుడు అంటాడు ఈ నరుడు కాడు సింహము కాడు అన్నాడు. అందుకే నా మృగం నమానుషం అన్నాడు. ఇక్కడ నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు. అంటే అన్నిట్లో పరమాత్మ ఉంటాడు, దేనికి అంటాడు. ఆయన లేకపోతే ఏదీ లేదు, ఆయనకి ఏ వికారము లేదు. అటువంటి దివ్యతత్వంగా నరసింహస్వామి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పైగా జూలు విదిలించి వస్తున్నట్టు స్వామివారు వస్తున్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే ఆ జూలు అగ్నిశిఖల్లా ఉందిటండి. పైగా జ్వలంతం సర్వతోముఖం అని నరసింహమంత్రంలో మనం చెప్తాం. సర్వతోముఖం అంటే అగ్ని వెలిగిస్తే అన్ని దిక్కులు చూస్తుంది. అలాగే నరసింహస్వామి సర్వదిశలు పరిశీలిస్తూ సర్వవ్యాపకమైన తేజస్సుగా
భాసిస్తూ ఉన్నాడు. అటువంటి నరసింహస్వామి స్మరిస్తే చాలు నరసింహస్వామి వల్ల కలిగే అనుగ్రహం ఏమిటయ్యా అంటే అపమృత్యువులు, అకాల మృత్యువులు, రోగములు పోగొడతాడండి. ముందు చేసే పని అది. ఆ తర్వాత ఏం చేస్తారంటే భక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి ముక్తినిస్తాడు. అటువంటి నరసింహస్వామిని మనసార మనం నమస్కారం చేసుకుంటే సర్వ రోగాలు, సర్వ భయాలు పోగొడతాడు. అలాంటి జ్యోతిస్వరూపుడు, అగ్నిస్వరూపుడైనటువంటి నరసింహస్వామిని మనం ఇవాళ జ్యోతిర్మయమైన దీపాలతో నమస్కరించుకుంటూ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నాం. విశేషించి నారసింహ క్షేత్రాలు భారతదేశంలో అనేకం ఉన్నాయండి. ఉత్కళ దేశంలో పురీ క్షేత్రం, జగన్నాథ స్వామి క్షేత్రం కూడా నరసింహ క్షేత్రమే. అక్కడ నరసింహుడు ప్రధానంగా ఆరాధింపబడుతూ ఉంటాడు. అలాగే మన ప్రాంతంలో తెలంగాణలో యాదగిరి నరసింహస్వామి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్నో నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఇంకా తెలుగు రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల్లో కూడా అనేక నరసింహ క్షేత్రాలు మనకు కనబడుతుంటాయి. అంతర్వేది, వేదాద్రి ఇత్యాదులన్నీ కూడా. అందుకే మన తెలుగు వారుల్లో నరసయ్యలు, నరసమ్మలు కూడా చాలామంది ఉన్నారు. అంటే నరసింహస్వామి మన తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన దైవం. ఎన్నో గొప్ప గొప్ప నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. కానీ సింహాద్రి నరసింహస్వామి క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేమిటంటే ప్రతి చోట నరసింహస్వామి, పైగా అహోబల క్షేత్రంలో నవనారసింహులు ఉన్నారు, అన్నీ గొప్పవే. కానీ సింహాద్రి నరసింహస్వామి క్షేత్రంలో వరాహ నరసింహస్వామి ఇద్దరు ఉంటారు. అది ప్రత్యేకం. ఇక్కడ ఏమిటా ప్రత్యేకత అంటే మీరు కొంచెం ఆలోచించండి. జయ విజయులు శాపగ్రస్తులై భూమి మీద ముమ్మార్లు వాళ్ళు పుట్టినప్పుడు వారికి ముక్తినిచ్చే క్రమంలో భగవానుడు కూడా 3 మార్లు అవతరించాడు. చాలామందికి కథ తెలుసు కదా. జయ విజయులు మొదటి జన్మ ఏమిటి? హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు. తర్వాత జన్మ ఏమిటండి? రావణ, కుంభకర్ణులు. 3వ జన్మ ఏమిటి? శిశుపాల, దంతభక్తులు. 4వ జన్మ ఏమిటి? లేదు. 3 జన్మలతోనే వాళ్ళు పరమాత్మను చేరుకున్నారు కదా. ఈ 3 జన్మల్లో భగవానుడు వాళ్ళని అనుగ్రహించే మిషతో అవతరించి మనకి దివ్యమైన కథని ఉపాసించడానికి దివ్యమైన రూపాన్ని ఇచ్చారా లేదా? హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు సంహరింపబడ్డారు, తర్వాత ముక్తికి వెళ్ళారు. రావణ, కుంభకర్ణులు మరణించారు, ముక్తి పొందారు. శిశుపాల, దంతభక్తులు ముక్తి పొందారు. కానీ ఆ నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు మనకు మిగిలేరు. వాళ్ళని తలంచుకుంటూ తరించిపోతూ వాళ్ళు అవతరించిన కాలంలోనే కాకుండా తర్వాతి కాలంలో కూడా వారిని ఉపాసిస్తూ మనందరం ఇహాన్ని, పరాన్ని, పరమార్థాన్ని పొందగలుగుతున్నాం కదా. అందుకే భగవంతుడు అవతరించిన కాలంలో మాత్రమే కాకుండా అవతార పరిసమాప్తి తర్వాత కూడా మంత్రరూపంగా, ఉపాస్య రూపంగా ఉంటాడు. వారిని ఎవరు ఆరాధిస్తారో, ఉపాసిస్తారో వారిని అనుగ్రహిస్తాడండి. అందుకే అదే రాముణ్ణి, అదే కృష్ణుణ్ణి అవతార కాలంలో మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా మనం స్మరిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, తరించుతున్నాం. మనకంటే పూర్వులైనటువంటి మహాభక్తులందరూ రామకృష్ణుని ఉపాసించి మోక్షం పొందిన ప్రత్యక్ష తర్కణాలు మనకున్నాయి. ఒక త్యాగరాజస్వామి వారు, ఒక నారాయణ తీర్థుల వారు, వీళ్ళందరూ రామకృష్ణుని ఉపాసించి ధరించిన వారే కదా. అయితే మీరు గమనించవలసింది, రావణ, కుంభకర్ణులు 2 రాక్షసుల్ని సంహరించడానికి ఒకే అవతారం, రామావతారం. అవునా లేదా? అందుకే రాముడు అనగానే రావణ, కుంభకర్ణుల్ని సంహరించిన వాడు, నమస్కారం. కృష్ణావతారంలో ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు. కానీ శిశుపాల, దంతభక్తులను 2ని సంహరించింది ఒకే కృష్ణుడు. అవునా కదా? చెప్పండి. కానీ మొదటి అవతారమైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల్ని సంహరించేటప్పుడు విష్ణువు ఒక అవతారంగా రాలేదు. మిగిలినటువంటి 2 జన్మల్లో ఆయన ఒక అవతారంగా వచ్చినప్పటికీ మొదట హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల్ని సంహరించినప్పుడు 2 రూపాలతో వచ్చాడు. అవునా లేదా? హిరణ్యాక్షుని ఏ రూపంతో సంహరించాడు? వరాహ రూపంతో సంహరించాడు. హిరణ్యకశిపుని నృసింహ రూపంతో సంహరించాడు. ఇలాగా ఆ రాక్షసుల్ని సంహరించడానికి 2 రూపాలతో వచ్చిన ఘట్టం మాత్రం మనకి హిరణ్యాక్ష, హిరణ్యకశిప సంహారంలోనే కనబడుతుంది, మిగిలిన 2 జన్మల్లో కనబడదు. అందుకే మనం రావణ, కుంభకర్ణుని సంహరించిన ఒక్క రాముడిని ఉపాసిస్తున్నాం, శిశుపాల, దంతభక్తుల్ని సంహరించిన ఒక్క కృష్ణుడిని ఉపాసిస్తున్నాం. కానీ హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల్ని సంహరించిన ఒక్క నరసింహస్వామిని ఉపాసించలేం కదా. అప్పుడు వాళ్ళిద్దరిని ఉపాసించాలి కదా. ఇద్దరిని అంటే మళ్ళీ 2 మూర్తులుగా చేయడమా అంటే 2 కలిసి ఒకే మూర్తిగా అవతార కార్యంలో అటువైపు వరాహస్వామిగా, ఇటువైపు నరసింహస్వామిగా ఉన్న ఆ 2 కలిసి ఒక రూపంగా మనకు దొరికాయి. సింహాద్రిపై వరాహ నరసింహస్వామి యొక్క రూపం అండి. అయితే అప్పుడెప్పుడు హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల్ని సంహరిస్తే ఇప్పుడు మాకు ప్రయోజనం ఏమిటి అంటే ఇప్పటికీ వరాహస్వామిని, నరసింహస్వామిని ఆ మంత్రం కానీ, ఆ నామం కానీ, ఆ రూపం కానీ తలంచి స్మరించి ఆరాధిస్తే ఇప్పటికీ మనం తరిస్తూ ఉన్నాం. కనుకనే భగవంతుడు అవతార కాలంలోనే కాదు, అనంతర కాలంలో కూడా ఆరాధించిన వాళ్ళని అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎందుకంటే భగవద్ అవతారములు, రూపములు సత్యములు. ఆ కాలంలో వ్యక్తమై అంతర్ధానమైన
ఎప్పుడు స్మరిస్తే, ఎప్పుడు ఉపాసిస్తే, ఎప్పుడు ధ్యానిస్తే, ఎప్పుడు ఆ మంత్రాన్ని మనం జపిస్తే అప్పుడు మన హృదయంలో ఆవిర్భవిస్తాడు భగవంతుడు. అందుకే వరాహస్వామిని నరసింహస్వామిని కలిపి మనం ఇవాళ ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. అసలు ఇందులో తత్వం ఏమిటయ్యా అంటే, వరాహస్వామి అంటే యజ్ఞవరాహస్వామి అని పేరు ఆయనకి. అసలు ఈ కల్పం వేరే, శ్వేతవరాహ కల్పం అండి. వరాహస్వామి ఉపాసన భూమి మీద ఉన్నవారందరికీ అవసరం. ఎందుకంటే భూమిని ఉద్ధరించాడు వరాహస్వామి. అందుకే ఈ కల్ప ఆదిలో నారాయణుడు శ్వేత వరాహ రూపం ధరించి భూమిని ఉద్ధరించాడు కనుక ఈ కల్పం పేరే శ్వేతవరాహ కల్పం. అటువంటి స్వామి తదనంతర కాలంలో హిరణ్యాక్ష వధ చేసి మళ్ళీ భూమిని రక్షించాడు. కానీ భూమిని రక్షించాలి అంటే వరాహస్వామి ఆరాధన మనకు చాలా ప్రధానం. అందుకే వరాహస్వామిని ఆరాధించే భారతదేశం వాళ్ళు సమగ్రంగా మొత్తం భూగోళమంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం మనం ఆ వరాహస్వామి ఆరాధన వల్ల. పైగా వరాహస్వామి దేనికి సంకేతమయ్యా అంటే, వరాహం భూమిని తవ్వుతుందండి, తవ్వుకుంటూ వెళుతుంది. అందుకే భూమి నుంచి పంటలు, సస్యములు, సంపదలు, భూమి నుంచి మనం పొందేవి కేవలం ఆహార రూపమైన సస్యములు మాత్రమే కాదు, అనేక రకాలైనటువంటి స్వర్ణాది లోహములు, ధాతువులు అనేకములు మనం పొందుతున్నాం భూమి నుంచి. భూమి ఇచ్చే సంపదే భూమి మీద మనం బ్రతికిస్తున్నది. ఆ భూమి నుంచి సంపదల్ని మనకు అందించేటువంటి భగవానుడైన నారాయణుడే యజ్ఞవరాహస్వామి అని చెప్పబడుతున్నాడు. ఆయన యజ్ఞవరాహం అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఒక్కసారి ఆ నారాయణుడు ఎలా ఆవిర్భవించాడంటే, యజ్ఞమంతా రూపం ధరించి కనిపించేట. యజ్ఞో యజ్ఞపతిర్ యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృద్ యజ్ఞకృజ్ఞి యజ్ఞవాహన ఇత్యాది నామాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. విష్ణు సహస్రనామాల్లో యజ్ఞభావనుడు, యజ్ఞస్వరూపుడు, యజ్ఞయుజ్జో మహేజ్యశ్చ కర్తుసత్రం శతాంగతి అని కూడా చదువుకుంటున్నాం కదా. నారాయణుడు అంటేనే యజ్ఞస్వరూపుడండి. యజ్ఞోవై విష్ణు అని వేదం చెప్తోంది. ఇక్కడ యజ్ఞవరాహ రూపం ధరించి అని భూమిని ధరించేట. చూసారా, భగవంతుడు ఒక్కడే అయినా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క తత్వాన్ని చూపిస్తాడు ఆయన. కనుక వరాహస్వామిగా ఆయన వచ్చినప్పుడు యజ్ఞం ఒక రూపం ధరించి వస్తే వరాహస్వామి. అదే మనం ఒక్క వరాహస్వామిని ధ్యానిస్తే 100 యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది అని భాగవతం వర్ణిస్తోందండి ఇక్కడ. అందుకే ఇవాళ మనం కోటి దీపాల యజ్ఞం యజ్ఞవరాహస్వామి యొక్క ధ్యానం చేత మరింత పరిపూర్ణమైంది ఇక్కడ. అందుకే యజ్ఞఫలం ఆయన ఇస్తాడు. వరాహస్వామి యజ్ఞరూపం ధరిస్తే ఆయన అవయవాలన్నీ యజ్ఞములే అయ్యేట. అందుకే యజ్ఞాంగో యజ్ఞవాహన. దీని గురించి విష్ణు పురాణం, భాగవతం కూడా వర్ణిస్తోంది. ఆయన యొక్క మొత్తం చతుర్భుజాలు ప్రకాశిస్తున్న యజ్ఞవరాహస్వామికి. ఈ చతుర్భుజాలు ఏమిటయ్యా అంటే, యజ్ఞంలో వినియోగింపబడే 4 వేదముల స్వరూపమే 4 హస్తములుగా ప్రకాశిస్తున్నట్ట. ఆ 4 వేదాలని వినియోగించేవారు యజ్ఞములు ఎవరెవరయ్యా అంటే, బ్రహ్మ, ఉద్గాత, హోత, అధ్వర్యుడు అని 4 ఉంటారు యజ్ఞంలో ప్రధానం. ఆ 4 తత్వములే 4 భుజములుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. యజ్ఞంలో అత్యంత ప్రధానమైన దర్భలు, ఆ దర్భలే ఆయన రోమములుగా ఉన్నాయట. అలాగే యజ్ఞంలో వాడేటువంటి సృక్కు స్రవములు ఈ 2 వరాహస్వామి ముట్టెలుగా, పై ముట్టె కింద ముట్టెగా సృక్స్రవములు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ మధ్యలో నాలిక అగ్నిహోత్రముగా ప్రకాశిస్తోందిట. ఇక ఆయన కళ్ళు, చెవులు యజ్ఞముల్లో వాడే పురోడాస, చమస మొదలైన పాత్రలుగా ప్రకాశిస్తున్నాయి. మొత్తం వరాహస్వామి శరీరంలో ఏ అవయవంలో ఏ యజ్ఞతత్వం ఉందో భాగవతం, విష్ణు పురాణం కూడా వర్ణించిందండి. అందుకే వరాహస్వామి అనగానే యజ్ఞవరాహస్వామి అని ధ్యానించండి. ఆ వరాహస్వామి చేసిన పని ఏమిటి? భూమిని ఉద్ధరించాడు. ఉద్ధరించడం అంటే రక్షించడం అని అర్థం. దీని ద్వారా మనకి స్వామి తెలియజేసిన సత్యం ఏమిటయ్యా అంటే, భూమి క్షేమంగా ఉద్ధరింపబడాలంటే యజ్ఞం ద్వారానే ఉద్ధరింపబడుతుంది. అందుకే యజ్ఞస్వరూపుడయ్యే భూమిని ఉద్ధరించాడు యజ్ఞవరాహస్వామి అని దీనిలో దాగి ఉన్నటువంటి తత్వం. అటు తర్వాత వచ్చినటువంటి తత్వము నరసింహతత్వం. ఈ 2 ఒకే కాలంలో హిరణ్యాక్ష హిరణ్యకశిప సంహారం కోసం స్వామి 2 రూపాలుగా వచ్చాడు. కానీ ఆ 2 కూడా ఒకే మహాప్రయోజనం కోసం వచ్చే, కానీ 2 రూపాయలు మనం కలిపి వరాహ నరసింహస్వామికి ఉపాసిస్తున్నాం. ఇందులో మరొక చమత్కారం గమనించండి. వరాహస్వామి అయినా నరసింహస్వామి అయినా ఇద్దరిలో సామ్య లక్షణం ఏమిటి అంటే, కంఠం నుంచి పాదం వరకు మానవాకారం, ఆ పైన మృగ ఆకారం. అయితే వరాహం లేదా సింహం కానీ 2 మృగ నర శరీరాలే కదా. ఇది కూడా ఆలోచించవలసిన గొప్ప అంశం. భారతీయ సంస్కృతిలో భగవంతుడిని ఎన్ని రకాలుగా భావిస్తామంటే, భగవంతుడు సర్వవ్యాపకుడు. అందుకే మానవుల్లోనూ ఆయనే ఉంటాడు, జంతువుల్లోనే ఆయన ఉంటాడు. అంటే ప్రకృతిలో ప్రతి దాంట్లో పరమాత్మను దర్శించే మనకి ఆ సత్యాన్ని రుజువు చేయడానికి నరశరీరంతోనూ మృగవదనంతోనూ కూడా భగవంతుడు సాక్షాత్కరించాడు. 2 ఒకే లక్షణం కలిగినవి. వరాహస్వామి కానీ
నృసింహస్వామి కానీ, ఆ రెండు లక్షణాలు కలిపి ఏకస్వరూపంగా మనకి సింహాద్రి నరసింహస్వామిగా సాక్షాత్కరిస్తున్నాడు. ఈయనకు మరొక పేరు ఉందండి, చాలామందికి తెలుసో లేదో, అప్పన్న, అన్నప్ప. ఈ రెండు ఆయన పేర్లే. సింహాద్రి అప్పన్న అంటామా లేదా? సామాన్య జనులు స్వామిని సింహాద్రి అప్పన్న అని ప్రేమగా పిలుచుకుంటారండి. ఏం భారతీయ సంస్కృతిలో, వేదములో గంభీరమైన సంస్కృత పదజాలంతో ఏ పరమాత్మను పిలుచుకుంటున్నామో, సామాన్యులు కూడా ఆ పరమాత్మని వారి భాషల్లో పిలుచుకుంటారు. అది ఈ సంస్కృతి గొప్పతనం. భగవంతుడు భాషకి లొంగడు, భక్తికి లొంగుతాడు. భక్తి కలిగిన వాడు ఏ భాషలో పిలిస్తే ఆ భాషకే పలుకుతాడు స్వామి. అందుకే సింహాద్రిరప్పన్న అంటూ సామాన్యులు కూడా ఆ పర్వతాన్ని చేరి స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఎంతో మందికి సింహాద్రిరప్పన్న కులదైవం, ఇష్టదైవం. ఎటువంటి భారతదేశం అండి! ఒకే భగవంతుడు అనేక చోట్ల అనేక విధాలుగా ప్రకాశిస్తాడు. అది దేశం యొక్క గొప్పతనం. ఒక చోట వెంకటేశ్వరుడు, ఒక చోట రామచంద్రమూర్తి, ఒక చోట కృష్ణ పరమాత్మ, మరొక చోట హయగ్రీవ స్వామి. చూసారా ఇన్ని రూపాలతో ఆయన కనబడుతున్నంటే, అన్ని రూపాలతో ఎన్నో కోరికలు నెరవేర్చడానికి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క లక్షణంతో కనబడతాడండి భగవంతుడు. అది హిందూ మతంలో ఉన్న ప్రత్యేకత. ఒకడే భగవంతుడని చెప్తాం, ఆయన శక్తులు అనేకమని చెప్తాం, అనేక శక్తులను అనుగ్రహిస్తాడు కనుక అనేక క్షేత్రాలని చెప్తాం. ఈ సింహాద్రి పర్వతం పేరే సింహ పర్వతం, సింహాద్రి. ఈ పర్వతంపై స్వామి వెలసిన వైనం ఏమిటయ్యా అంటే, ఆ రోజుల్లో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఇక్కడే పర్వతం నుంచి సముద్రంలోకి తోసేసేట. తోసిన వెంటనే ఆ సముద్రంలో పడకుండా రెండు చేతులతో పట్టుకుని కాపాడాడు స్వామి నారాయణుడు. ఆ కాపాడిన చోటు సింహాద్రి అండి. అంటే భక్తవాత్సల్యానికి ప్రతీకగా కనబడుతున్న మహాక్షేత్రం సింహాద్రి. ఎందుకయ్యా ప్రహ్లాదుని రక్షించాడు అంటే, ప్రహ్లాదుడు ఎటువంటి వాడు? నాయన విష్ణువు ఎక్కడున్నాడు అంటే మనం అంటాం భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడండి అని అంటాం, కానీ అనుకో, అది తేడా మనకి. అది అనుకోవాలి, అనుభవించాలండి. కనుక అనడం నుంచి అనుకోవడంలోకి వెళ్ళి, అనుకోవడం నుంచి అనుభవించడానికి వెళ్ళాలి. ఇక్కడ అది పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడని భావించాలి, అన్ని చోట్ల దర్శించాలి. అన్ని చోట్ల విష్ణువును చూస్తే అన్ని చోట్ల నుండి విష్ణువు రక్షిస్తాడు. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. కనుక విష్ణువు సర్వవ్యాపకుడనే భావంతో అన్నిట్లో దర్శించాడు ఆయన. కలడంబోది, కలండు గాలి, కలడాకాశంబునన్ కుంభిని అన్నాడు. భూమిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, నింగిలో ఉన్నాడు అన్నాడు. ఇందులో నీరు, నిప్పు, భూమి మారాయి, కానీ ఉన్నాడు మారలేదు. చూసారా, కలడు మారలేదు. నీరు, నిప్పు మీకు నాకు అందరికీ కనబడుతుంది, కానీ కలడు అన్న భగవంతుడు ప్రహ్లాదుడికే కనబడ్డాడు. ఎందుకు? భక్తి వల్ల. నిష్కపటమైన భక్తి, అంకిత భావంతో సర్వవ్యాపుడు భగవంతుడనే శాస్త్రవాక్యం అడిగింది. విశ్వాసాన్ని సాధనతో అనుభవానికి తెచ్చుకున్నాడు గనక ప్రహ్లాదుడు సర్వత్రా భగవంతుడే దర్శిస్తున్నాడు. దర్శించలేకపోయాడు హిరణ్యకశిపుడు. ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారు వ్యాసుల వారు. ఏమనంటే, జ్ఞానానికి పెద్దరికం అక్కర్లేదయ్యా, బుద్ధి ప్రధానం. అందుకే అక్కడ అజ్ఞానం హిరణ్యకశిపుడు నిలబడితే జ్ఞానం పసిపిల్లవాడి రూపంలో కనబడింది. చూడండి, ఇక్కడ జ్ఞానం నిశ్చలంగా చెప్పింది సర్వత్రా ఉన్నాడని. ఆఖరికి హిరణ్యకశిపుడు అన్నట్ట, అంతటా ఉన్నాడన్నావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. నాన్న, డౌట్ నీకు కానీ నాకు కాదని చెప్పాడు ప్రహ్లాదుడు. అంతటా ఉన్నాడని నేను చెప్పాక మరి స్తంభంలో ఉన్నాడా? ఏమని బాగుందయ్యా నీ ప్రశ్న. అంభోజాసనుడాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే. స్తంభాంతర్గతుడయ్యు నుండుటకు ఏ సందేహము లేదు, నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. ఎంత గట్టిగా చెప్పాడండి ప్రహ్లాదుల వారు. బ్రహ్మదేవుడు మొదలుగాని గడ్డి పరక వరకు అంతటా ఉన్నాడని చెప్తున్నా, స్తంభంలో ఉన్నాడా నువ్వు అడుగుతున్నావే అజ్ఞానం. స్తంభంలో ఉన్నారనడంలో నాకు సందేహం లేదు, కానీ నేను చూస్తున్న విష్ణువు, నువ్వు అనుకుంటున్న విష్ణువు వేరు. నేను చూస్తున్న విష్ణువు ప్రతిదానిలో చైతన్యముగా ఉన్నాడు. నీకు రూపంగా కనబడాలని నువ్వు అనుకుంటున్నావు. చూసావా, చైతన్యం రూపం ధరించవచ్చు కానీ రూపం లేకపోవచ్చు, రూపాన్ని స్వీకరిస్తుంది. నీకు ప్రత్యక్షంగా కనబడాలంటున్నాగా, ఇప్పుడు కనబడతాడన్నాడండి ప్రహ్లాదుడు. ప్రత్యక్ష స్వరూపంబునన్, నీ ఇంద్రియాలకు పరమాత్మ కనబడతాడన్నాడు. ఇప్పుడు నిజానికి పరమాత్మ అన్నిట్లో ఉన్నాడన్న సత్యం, కానీ కళ్ళ ముందు కనబడడం అనేది అంత తేలిక కాదు. ప్రహ్లాదుడు అన్నాడన్న మాట ఇప్పుడు ప్రత్యక్ష స్వరూపంగా కనబడతాడని. అక్షము అంటే ఇంద్రియం, ప్రతి అక్షం ప్రత్యక్షం, ఇంద్రియాలకు గోచరిస్తాడు విష్ణువు అని చెప్పాడండి. ఏం చెప్పాడా నరసింహస్వామి అప్పుడు ప్రహ్లాదుడికి, నేను కనబడతానని చెప్పని చెప్పాడండి. ఎలా అన్నాడు ప్రహ్లాదుడు? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణువు సర్వత్రా ఉన్నాడు, ధ్యానంలో నిరాకారమైన పరమాత్మనే అని తెలుసుకుంటున్నాడు, అంతటా ఉన్నాడని. కానీ ప్రత్యక్ష స్వరూపంబును అనగానే సర్వత్రా వ్యాపించిన నరసింహస్వామి
ప్రత్యక్షం కావడానికి అన్ని చోట్ల ఉన్నాడండి. ఎందుకంటే ఈయన స్తంభం గురించి అడిగాడు, కానీ ఒకవేళ 3 మారి స్తంభం బదులుగా గడ్డి పరకను కొట్టాడు అనుకోండి, అందులోంచి కూడా రావాలి. కానీ సర్వవ్యాపకుడు విష్ణువు అని చెప్తున్నాడు గనక ప్రహ్లాదుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు విష్ణువు. అప్పటికప్పుడు సర్వవ్యాపుడు కాలేదు, అని ఎప్పుడు సర్వవ్యాపకుడే. ఎప్పుడూ సర్వవ్యాపకుడై ఉన్న విష్ణువు ఆ క్షణంలో నరసింహ రూపంలో అంతటా ఉన్నాడు. అది ప్రత్యేకత అండి ఇక్కడ. ఎందుకంటే ఆయన కృష్ణ రూపంలో రావచ్చు, రామ రూపంలో రావచ్చు, కానీ ఆ సమయంలో మాత్రం నరసింహస్వామి అన్ని చోట్ల వ్యాపించున్నాడు. ఒకవైపు ప్రహ్లాదుడు, మరొక హిరణ్యకశిపుడి మధ్య ఘర్షణ జరుగుతోంది. అది అస్థి నాస్తి ఘర్షణ, ఉన్నాడు లేడు అనే మాటల ఘర్షణ. అందుకే హరి సర్వాకృతులను గలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడయ్యందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే నచ్యుతుడు నానా జంగమ స్థావరుత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్నారు. ఈ అస్థినాస్తి ఘర్షణ జరుగుతున్న సమయంలో అణువు మొదలు బ్రహ్మాండం వరకు, గడ్డి పరక మొదలుకొని బ్రహ్మదేవుడి వరకు ఉన్న విష్ణువే నరసింహ రూపంతో ఉన్నాడు. జాగ్రత్తగా వింటున్నారు కదా. అప్పుడు విష్ణువు సర్వత్రా వ్యాపించాడు అనలేదు మనం. సర్వత్రా ఉన్న విష్ణువు నరసింహ రూపంతో ఉన్నాడు. ఆ సమయంలో దేనిని కొట్టినా నరసింహస్వామి రావడానికి సిద్ధంగా ఉన్నాడండి ఇక్కడ. అప్పుడు స్తంభం దగ్గరికి వెళ్ళాడు ఎవడు? హిరణ్యకశిపుడు. వెళ్ళినప్పుడు ఆ స్తంభంలో ఉన్నాడు నరసింహస్వామి. ఆ స్తంభం అనుకుందిట, నన్ను కొట్టరా నాయన, నా నుంచి నరసింహస్వామి వచ్చాడన్న తృప్తి నాకు దక్కుతుంది అని ఎదురు చూస్తోంది స్తంభం. అలాంటి ఆ స్తంభాన్ని హిరణ్యకశిపుడు గట్టిగా కొట్టాడు. కొట్టగానే అందులోంచి నరసింహస్వామి ఆవిర్భవించి తన దివ్య స్వరూపాన్ని దర్శింపజేశారండి. పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల భూరితముగా దంష్టాంకురాభీల ధగధగాయిత దీప్తి అసురేంద్రునేత్రంబులంధములుగా కంటక సన్నిభుత్కట కేశరాహతి అభ్రసంగము భిన్నమై చలింప. ఆ విధంగా వచ్చిన స్వరూపము చటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కరలి జిహ్వయాడించి చేత నొడిసి పట్టే ఆ దితి పట్టినధిపా. ఒక్కసారి ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టుకుని చీల్చి చెండాడేది నరసింహస్వామి. ఇప్పుడు 2 స్వరూపాన్ని కలుపుకున్నాం కదా. ఏమన్నా ఆయన్ని అప్పన్న, అన్నప్ప ఎందుకంటున్నాం ఈ పేరు? అప్పన్న, అన్నప్ప, సింహాద్రప్పన్న అంటే చాలండి, సంతోషిస్తాడు. దీనికి మనకు ఉపనిషత్తుల్లో సమాధానం దొరుకుతుంది. పంచభూతాలు అందరికీ తెలుసు కదా. ఆకాశము, వాయువు, భూమి, నీరు, అగ్ని అందరికీ తెలిసినవే. ఇందులో ఆకాశం, వాయువు కనబడవు, ఉన్నాయి. కనబడేవి మాత్రం 3 మనకి. ఏమిటి? అగ్ని, నీరు, భూమి. ఈ 3 చాలా ప్రధానంగా మనం చెప్పుకుంటాం. ఇందులో భూమి అన్నాన్ని ఇస్తోంది కనుక అన్నతత్వం అది. రెండవది జలం. జలానికి మరొక పేరు అప్. అప్ అంటే జలము అని అర్థం అండి. ఇంకోటి తేజస్సు. ఇందులో అప్పు, అన్నము ఈ 2 కలిపి చూడండి. సంస్కృతంలో అయితే అబన్నం అవుతుంది. అబన్నం సంధి కలిపితే అప్పు, అన్నం, అప్పన్నం అంటే నీరు, అన్నము ఈ 2 ప్రధానంగా కనబడుతున్నాయి. ఈ జలతత్వము, భూతత్వం. అన్నం అంటే భూతత్వం. ఈ జలతత్వం, భూతత్వం కలిపితే వరాహస్వామి. అగ్నితత్వం నరసింహస్వామి. ఇప్పుడు 3 కలిపితే ఈ 3 తేజోబన్నములను ఉపనిషత్తు చెప్పిన అంశం మనకు కనబడుతున్నది. అందుకే అగ్ని, జలము, భూమి ఈ 3 కనబడే తత్వములు. అంతర్లీన తత్వము ఆకాశతత్వం, వాయుతత్వం. కనుక సింహాదిరప్పన్న అని మనం అన్నప్పుడు పరిపూర్ణంగా వరాహలక్ష్మీ నరసింహస్వామి తత్వము ఈ తేజోబన్నముల రూపంలో కనబడుతూ అంతర్లీనముగా ఆకాశవాయు తత్వములు కనబడి పంచభూతాత్మకమైన తత్వమే మనకు అప్పన్నగా, అన్నప్పగా కనబడుతున్నాడు ఇక్కడ. అందుకే అన్నం, జలం ఈ 2 కదండి జీవులకు కావాల్సింది. అన్నము, జలము. ఎందుకు? బతకడానికా? పరమార్థం సాధించాలన్నా ఇదే కావాలి. కానీ సర్వజీవుల్ని పోషించేవి అప్పు, అన్నము. ఈ అప్పు, అన్నములే మనల్ని పోషిస్తున్నాయి కనుక జలాన్ని, అన్నాన్ని ప్రసాదించి సర్వజీవులను అనుగ్రహించేటువంటి నారాయణ అనుగ్రహ స్వరూపమే అప్పన్నగా, అన్నప్పగా మనకు సాక్షాత్కరిస్తున్నది. అటువంటి నరసింహతత్వాన్ని, అటువంటి వరాహతత్వాన్ని ఒకే క్షేత్రంలో మనం ఆరాధన చేస్తున్నాం. అటువంటి సింహాద్రప్పన్నకి, సింహాద్రి లక్ష్మీవరాహ నరసింహస్వామి వారి పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుంటూ ఆ స్వామి అనుగ్రహం చేత సమస్త భారతావని క్షేమంగా ఉండాలని మనం కోరుకుందాం. ఎందుకంటే సనాతన ధర్మానుకున్న గొప్ప లక్షణం ఏంటంటే బ్రతుకు బ్రతికిచ్చు. మన సంప్రదాయాన్ని మనం పాటిద్దాం, అన్ని సంప్రదాయాలను గౌరవిద్దామనే ఉత్తమ సంప్రదాయం హిందూ ధర్మంలో ఉందండి. ఆ కారణం చేతనే హిందూ ధర్మం అనేక రకాల వైవిధ్యాలతో కూడి ఉంటుంది, అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. ఆ కారణం చేతనే ఇప్పుడు కార్తీక
కోటి దీప మహోత్సవం జరుపుతూ విశ్వశ్రేయస్సును కోరుకుంటూ సర్వమానవాళి క్షేమం కోసం రోజుకొక్క దైవం ఒక్కొక్క క్షేత్రం నుంచి మన కోసం తరలి వస్తూ ఇక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నారు, ఆరాధనలు పొందుతున్నారు, అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వాళ్ళు కొందరైతే అక్కడ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు కొంతమంది. ఇందాక ప్రహ్లాదుడు అన్నట్టు నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునని అన్నాడుగా, అందుకే మనకు ప్రత్యక్ష స్వరూపంగా ఇవాళ సింహాద్రి అప్పన్న లక్ష్మీ నృసింహస్వామి కనబడ్డాడు. అయితే ఆయన ఉగ్రంగా ఉంటాడండి అని కొందరు అంటూ ఉంటారు. నరసింహస్వామి భయం కాదండి, శాంతం. ఆ కారణం చేతనే ప్రహ్లాదుడితో అన్నట్టు ఆయన ఉగ్రంగా ఉన్నాడు, శాంతింపజేయవయ్యా అంటే శాంతమే తానైన స్వామిని నేను శాంతింపజేయడం ఏంటన్నాడు ప్రహ్లాద స్వామి ఇక్కడ. అందుకే నరసింహస్వామి నవ్వుని చూశాడండి అన్నమయ్య. నగు మొగము తోడివో నరకేశరి నగరూప గరుడాద్రి నరకేశరి అమిత దానవ దళన ఆది నరకేశరి నమిత బ్రహ్మాదిసుర నరకేశరి హరి నమో శ్రీ వెంకటాద్రి నరకేశరి నరసింహ జయ జయతు నరకేశరి అని. నరసింహస్వామి ముఖంలో నవ్వు చూడడం ఏంటండి అంటే భక్తుడికి ఆయన నవ్వు కనబడుతుందండి. అదే రాక్షసుడికి ఆయన ఉగ్రత్వం కనబడుతుంది, భక్తుడికి ఆయన సౌమ్యత్వం కనబడుతుంది. ఒకే స్వరూపంలో రెండు కనబడుతున్నాయి చూసారా. అదే అంటాడు మహానుభావుడు పోతన గారు, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జేగీయమానుండైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించే అన్నారు ఇక్కడ. ఒకవైపు వీరత్వం, మరొక వైపు కారుణ్యం రెండూ ఉన్నాయి. అసుర సంహారానికి కావలసిన రౌద్రం అందులో ఉన్నది, భక్త రక్షణకు కావలసిన కారుణ్యం ఉన్నది. ఈ కారుణ్య రౌద్రాలతో తన ఉగ్రస్వరూపంతో దుష్టత్వాన్ని తొలగించి తన సౌమ్యస్వరూపంతో శిష్టత్వాన్ని రక్షించడానికి వచ్చిన వరాహ నరసింహస్వామికి అంజలిస్తూ స్వస్తి.